సో హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే, సో మీ అందరూ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో షార్ట్లు అయితే చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ వీడియో కంటే ఫస్ట్ కూడా ఆ వీడియో అయితే వచ్చింది. సో ఈరోజు మనం ఆల్ ఇండియా వాక్ అయితే చేస్తున్నాం. 12 జ్యోతిలింగాలు అయితే ఉన్నాయి కదా. సో ఆ 12 జ్యోతిలింగాలు అయితే బై వాక్ అండ్ లిఫ్ట్ అయితే చేస్తున్నాం అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 60 days ప్లాన్ ఉంటుంది. ఈ 60 daysలో మనమైతే మంచిగా రీచ్ తెచ్చుకొని మంచిగా అయితే సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఈ రైడ్ మొత్తం నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో అందుకని చెప్పేసి క్యాంపెయిన్ టెంట్ సో ప్రతి ఒక్కటి కూడా తీసుకొని అయితే వెళ్తున్నాను ఆల్ ఇండియా వాక్కి. సో మీ సపోర్ట్ అనేది తప్పకుండా ఉండిద్ది అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోకి ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రిఫర్ చేయండి. సో ఇప్పుడైతే రైట్ నౌ నేనైతే పేటలో ఉన్నాను అనమాట. పేట నుండి నర్సాపేటకి అయితే ఏదైనా లిఫ్ట్ ఆపేసి సో దాని తర్వాత అక్కడ నుండి డైరెక్ట్గా హైదరాబాద్ అయితే వెళ్ళాలి. హైదరాబాద్ నుండి ఇంకా అలా 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 లిఫ్ట్ పట్టుకుంటూ ఫస్ట్ ఉజ్జయిని అయితే రీచ్ అవ్వాలన్నమాట. సో చూద్దాం, ఒక 5 minutes ఎవరైనా ఆపితే ఆపినట్టు, లేకపోతే వాక్ చేసుకుంటూ వెళ్దాం. ఇంకొంచెం దూరం వెళ్ళాక ట్రై చేద్దాం లిఫ్ట్ అనేది. ప్రస్తుతానికి అయితే వాక్ చేసుకుంటూ వెళ్తున్నా. సో చాలాసేపటి నుంచి అయితే లిఫ్ట్ అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. బట్ ఎవరు కూడా లిఫ్ట్ అయితే ఇవ్వలేదు. సో చూద్దాం, అంటే కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట ఇది నాకు. లైక్ లిఫ్ట్ తీసుకొని వెళ్ళడం, ఇంతకుముందు అంతా కూడా బైక్లో అయితే ట్రావెల్ చేశాను. సో ఈసారి ఎందుకో నాకు లాంగ్ ట్రావెల్ చేయాలి, లాంగ్ డేస్ చేయాలి అనిపించింది. సో అందుకని చెప్పేసి ఈ వాక్ అండ్ లిఫ్ట్ అయితే చూస్ చేసుకున్నాను. చూద్దాం, ఇప్పటివరకు అయితే లారీస్ కానీ బైకులు కానీ ఏం ఆపలేదు, ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ మంచి రన్నింగ్లో అయితే ఉన్నాయి. చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో ఏమవుతుందో. ఇప్పటికి 4 kilometers అయితే వాక్ చేశాను. సో మధ్యలో ఒక ఊరు కూడా వచ్చింది, చూద్దాం. అవునన్నా, పేట దాకా డ్రాప్ చేస్తారా? ఒంగోలు 12 జ్యోతిలింగాలన్నా. నడిచి వాక్ అండ్ లిఫ్ట్. అవునన్నా, ఇక్కడ దాకా వదిలిపెట్టారు అడగకుండా. నేను చూడలే అసలు వీడియో, అంటే నేను షూట్ చేసుకుంటూ ఉన్నా, మీరు ఆపింది కూడా నేను చూడలేదు. థ్యాంక్స్ అన్న. గైస్, నేను అయితే అన్నని లిఫ్ట్ అడగలేదు అనమాట. నేను బ్లాగ్ చేసుకుంటూ ఉన్నా, అప్పుడే చెప్తున్నా మీకు. చాలా దూరం నడుచుకుంటూ వచ్చాను, ఎవరు ఆపలేదు. సో అందుకని చెప్పేసి నడుచుకుంటూ వస్తున్నానని చెబుతున్నాను. అందులోకి అన్న ముందుకెళ్ళి బైక్ ఆపారు. సో చెప్పారనమాట, కరోనా అనేది మళ్ళీ రేస్ అవుతుంది కదా, ఈ టైంలో నువ్వు ఎందుకు రిస్క్ తీసుకోవడం అది ఇది అని చెప్పేసి అడిగారు. బట్ రిస్క్ అంటే రస్క్ లాంటిదేగా. సో జాగ్రత్త చేయాలి, మన జాగ్రత్తలో మనం ఉండాలి, ఎంత ఏం జరిగినా సరే. సో దాన్ని బట్టి అయితే మన వాక్ అండ్ లిఫ్ట్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. సో చూద్దాం, ముందు వెళ్ళి ఇంకా ఎంత దూరం అయితే ట్రావెల్ చేయాలో తెలియదు. ప్రస్తుతానికి అయితే అన్న ప్యాడ్లో అయితే డ్రాప్ చేశాడు. ఇక్కడ నుంచి నర్సాపేట అయితే. సో టైం వచ్చేసి ఆల్రెడీ 1:30 అవుతుంది. సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే డైరెక్ట్గా లారీ ఏదన్నా లిఫ్టర్ చూద్దాం అనుకుంటాను, ఎందుకంటే ఈ బైక్స్ ఆటోస్ ఇవన్నీ కూడా లేట్ అయిపోతుంది. సో ఎలా అయినా ఈరోజు హైదరాబాద్ వెళ్తానికి ట్రై చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ డే 1 హైదరాబాద్ వెళ్దాం అనుకున్నా. సో చూడాలి లిఫ్ట్ ఎంతవరకు దొరుకుతుంది, నేను ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతా ఏంటనేది. చెమటలు అయితే చంపేస్తున్నాయి, కారిపోతుంది ఎండకి లిటరల్లీ. సో చాలాసేపు ఆల్మోస్ట్ ఒక 45 minutes అయితే వెయిట్ చేశాను. సో ఏ లారీ రాలేదు. అడిగితే ఏం చెప్పారంటే, సో దీని చివరి ఉంటుంది కదా, లైక్ హైవే దగ్గరికి వెళ్ళాలని చెప్పారనమాట. హైవే దగ్గరికి వెళ్తే నర్సాపేట వెళ్ళే లారీలు అయితే ఉంటాయంట, లారీస్ ఆర్ వాట్ ఎవర్. సో నర్సాపేట నుండి డైరెక్ట్గా హైదరాబాద్కి అయితే ఉంటాయి. సో ఫస్ట్ అయితే మనం నర్సాపేట అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట, ORR దగ్గరికి. సో అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నా, చూద్దాం ఎప్పుడు రీచ్ అవుతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎక్కేసి డైరెక్ట్గా ఈరోజు నైట్కి నేను హైదరాబాద్ రీచ్ అయితే చాలు. ఇట్స్ ఓకే థ్యాంక్స్ బ్రో. వదిలిపెట్టారు, నర్సాపేట దాకా వదిలిపెట్టారు. ఓకే తప్పకుండా చూడండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. సో కరెక్ట్గా అయితే నర్సాపేట జంక్షన్లో అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. 4 రకాలుగా చెప్పారు అడ్రస్ అడిగితే, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. సో చూస్తున్నా, కొంతమంది ఏమో ఇటు వెళ్ళమన్నారు, కొంతమంది ఏమో సిటీ లోపలికి వెళ్ళమంటున్నారు, కొంతమంది ఏమో స్ట్రైట్ వెళ్ళమంటున్నారు. సో లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉన్నా. చూద్దాం. ఆ బ్రో అయితే పాపం నేను నడుచుకుంటూ వస్తుంటే అసలు టీషర్ట్ మొత్తం తడిచిపోయింది లిటరల్గా. ఒక స్టేజ్లో ఆపి ఎక్కడి దాకా బ్రో అన్నారు, నర్సాపేట ఫ్లైఓవర్ దగ్గర ఆపండి బ్రో అన్నాను. ఆపితే ఎక్కిన తర్వాత కొంచెం దూరం వెళ్ళేటప్పటికే అడిగారు అనమాట, మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని. నేను నర్సాపేట వెళ్ళాలంటే నేను కూడా నర్సాపేట వెళ్తున్నాను రండి బ్రో అని చెప్పేసి ఆల్మోస్ట్ 25 kilometers నన్ను డ్రాప్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, గుర్తుపెట్టుకుంటా. నడుచుకుంటూ దగ్గర ఒక 1.5 kilometers నడుచుకుంటూ నర్సాపేట సెంటర్కి అయితే వచ్చేసాను అక్కడ నుండి. సో చూపిస్తా చూడండి ఒకసారి.
సో ఇది నర్సాపేట సెంటర్ అనమాట. బస్ స్టాప్ రోడ్ దాటి వచ్చేసాం. ముందుకెళ్తే ఇంకా బస్ స్టాప్ ఉంటుంది అన్నారు, నాకు తెలీదు. సో ఇక్కడ ఏదో చెక్ పోస్ట్ ఉంటుందంట. సో ఆ చెక్ పోస్ట్ దగ్గర ఏంటంటే లారీస్ అవన్నీ ఆగుతాయి. సో అక్కడ నుండి మీరు ఈజీగా హైదరాబాద్ వెళ్ళొచ్చు అని చెప్పారు. సో అందుకని చెప్పేసి వెళ్తున్నాను నడుచుకుంటూ అక్కడికి. లిటరల్గా ఎండ తెలియట్లేదు కానీ చింపేస్తుంది. ఎక్కడ నీడ దొరికితే అక్కడ కూర్చోవాలనిపిస్తుంది. లిటరల్గా బ్యాక్ పెయిన్. నిజంగా నగేష్ బ్రో మీరు ఎలా నడుస్తున్నారు కానీ లిటరల్లీ రోజు 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు అమ్మో. బైకర్స్ నడవాలంటే కష్టమే బ్రో, లిటరల్గా నేను చెప్తున్నా కదా. నగేష్ బ్రో నిజంగా సీరియస్లీ ఒక ఇదే అని చెప్పుకోవాలి మీ గురించి. ఎందుకంటే ఆల్ ఇండియా వాక్ అంటే సింపుల్ విషయం కాదు, బట్ చూడాలి ఎలా అవుతుందో నాది కూడా. శుభ్మా అంటూ ఇండియా ఆల్ ఇండియా వాక్ అండ్ లిఫ్ట్ చేస్తుంటే యాక్సిడెంట్ అయింది ఇక్కడ. బాగా దెబ్బలు తగిలినాయి అంట. అందుకే సిటీలో అయినా సరే బయట అయినా సరే ట్రాఫిక్ రూల్స్ అనేది మెయింటైన్ చేయాలి, జాగ్రత్తగా బైక్ డ్రైవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రైవింగ్ లైసెన్స్లో ఫస్ట్ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ తీసుకురావాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే బైక్ ఇవ్వడం, అండ్ బిలో 18 వాళ్ళకి బైక్ ఇవ్వకుండా ఉండడం, ఇలాంటి కొన్ని అయితే ఉన్నాయి. ఇవన్నీ చేంజ్ చేసుకుంటే ఈ యాక్సిడెంట్లు అయితే కొంచెం వరకు కంట్రోల్ అయితే చేయొచ్చు. ఇది నా ఒపీనియన్ మాత్రమే, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. చెమటలు కక్కిపోతుంది బాడీ. ఇంతసేపు ఒక్క చెట్లు ఎదురా బాబు నర్సాపేటలో. 4 కిలోమీటర్స్ ఆ సైడ్ నుంచి ఈ సైడ్ 4 కిలోమీటర్స్ నడిచాను. ఇంకా హైవే అయితే రాలేదు. ఆ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళాలి. థ్యాంక్స్ బ్రో, వదిలిపెట్టారు. ఆ సైడ్ నుంచి చాలా కష్టపడ్డాను నడవడానికి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఓకే బాయ్. కాసేపు అలా బైక్ మీద వచ్చేసరికి ఫేస్లో ఉన్న చెమటంతా అంటే స్వెట్ మొత్తం ఆరిపోయింది. ఫ్రెష్గా ఉందన్నమాట కొంచెం లైట్గా. సో ఇక్కడ నుంచి ఇంకెంతసేపు నడవాలో నాకైతే ఐడియా లేదు. చూద్దాం. ఆ బ్రో ఏమో ఇంకా చాలా దూరం నడవాలి, ఎవరో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 1 కిలోమీటర్ అని చెప్పి. మీరేమో 4.5 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చారు అని అన్నాడు. తెలీదు, చూడాలి నేను కూడా ఇంకెంత దూరం ఉందో చెక్ పోస్ట్. గైస్ సో అన్న అయితే ఆపాడు అనమాట. అన్న ఎక్కడి నుంచి తెలుసా? నర్సాపేట అదర్ నుంచి చూసావా? ఫ్లైఓవర్ అటు ఒకటి హైవే ఉంది కదా, అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నా అన్న. ఆపుదాం అనుకుంటే ఎవరు ఆపలేదు, నువ్వే ఆపేవాళ్ళు. థ్యాంక్స్ అన్న. వెళ్తున్నా ఆల్ ఇండియా వాక్. ఇది 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, సో దానికి ఆల్ ఇండియా వాక్ వెళ్తున్నాం. 10 కిలోమీటర్ల పైన వచ్చాను అన్న. 15 కిలోమీటర్లు లాగచ్చు. థ్యాంక్స్ అన్న. అసలు నువ్వు రాకపోతే ఇంక అయిపోయావండి అక్కడే. థ్యాంక్స్ అన్న. గైస్ లిటరల్గా ఆ అన్న నాకు 15 కిలోమీటర్స్ అయితే లిఫ్ట్ ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ నుంచి ఏంటంటే డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళే బళ్ళు అయితే వస్తాయని చెప్పాడు. సో చూస్తున్నా, ఇది కరెక్ట్గా ఇది ఎన్టీఆర్కి నర్సాపేట వెళ్ళే జంక్షన్ అనమాట. ఇది ఊరి చివరి ఉంది, అది ఊరికి ఆ సైడ్ ఉంది ఆ జంక్షన్ వచ్చేసి. సో ఇక్కడ నుంచి అయితే మనం ఏదైనా లారీ పట్టేసుకుని ఇంకా వెళ్ళిపోవాల్సిందే హైదరాబాద్ ఎలా అయినా సరే. టైం వచ్చేసి 4 o'clock అవుతుంది గైస్. నేను నర్సాపేట 12 o'clock ఎంటర్ అయ్యాను. 4 గంటలు పడింది నాకు నర్సాపేట క్రాస్ అవ్వడానికి. ఇంకా అయిపోయినట్టే. నేను ఇలా ట్రావెల్ చేస్తే వారానికి కూడా హైదరాబాద్ రీచ్ అవ్వలేను. సరే చూద్దాం, ఇంకా లేట్ లేకుండా. సో నాకు తెలిసి ఈరోజు హైదరాబాద్ వెళ్తాం కష్టం, ఎందుకంటే నేను వెళ్ళాలి అంటే సిటీ అవుట్స్కట్స్ నుండే వెళ్ళిపోవాలి. సో సిటీ అవుట్స్కట్స్ అంటే నాకు తెలిసి పెద్ద అంబర్పేట దగ్గర ఆగిపోవాలి. సో అప్పుడే నేను ఉజ్జయిన్ అయితే వెళ్ళగలుగుతా. సో చూద్దాం ఏ బండి ఎక్కడ దాకా వెళ్తే తెలియదు కాబట్టి. సో నేను ఈరోజు నల్గొండలో నేను స్టే చేసి రేపు మార్నింగ్ నా జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో గైస్ మనమైతే ఫైనల్గా అయితే లారీ అయితే ఎక్కేసాం. ఇది నాగ్పూర్ వరకు వెళ్తుంది. సో చూడాలి నేను ఆన్ ది వే ఎక్కడ దిగుతాను అనేది. సో భయ్య అయితే అడగగానే లిఫ్ట్ ఇచ్చాడు. చాలా మందిని అయితే అడిగాను గైస్ लिटरल का कहानी भैया आप भी एक आदमी रखा है गाड़ी बराबर 2 घंटा से मैं उधर वेट कर रहा हूँ। भाई किसी को भी कोई भी लिफ्ट मांगता, पैसे का दिक्कत नहीं है, देना तो दे दो। मैं हैदराबाद से लेके इधर बेंगलुरु तक जाता, कोई भी मिलता किसी को भी बिठा देता मैं, बस नाइट में नहीं बिठाता। नाइट थोड़ा डेंजर है ना, डे में कोई भी रहे चलता, बस ओनली डे टाइम जेंट्स को, लेडीज को रखो। ओके ओके। मैं अभी 12 ज्योतिर्लिंग है ना वो कंप्लीट कर, वो इंडिया वॉक एंड लिफ्ट में। आप क्रिकेट खेलते हैं? क्रिकेट भी खेलते, आपको कैसे मालूम? वो दिख रहा है क्या इसमें? वो कैंप एंटेंट, अभी नाइट हम बाहर सोना है तो कैंपेन चाहिए ना, वो टेंट वाला, वो टेंट वाला है। उधर आप पढ़ाई करते हैं? मैं अभी उज्जैन जा रहा है। उज्जैन जा रहे हो? हाँ, मेरे को रूट मैप में मालूम नहीं है, मैप पे देख के लिफ्ट बोल के जा रहा है मैं।
उज्जैन क्या घूमने जा रहे? नहीं नहीं 12 लिंग है ना, ज्योतिर्लिंग, शिवा शिवा, हाँ वो देखने के लिए। 2-3 लोग जाना चाहिए जब अच्छा लगता है। हाँ अच्छा लगता है। और एक आदमी है इसका नाम पवन, हाँ, वो क्या बोला, मैं आता है 10 दिन 20 दिन, कल आएगा आ जाएगा, कल आएगा आ जाएगा बोल के डेली लेट कर रहा है। ठीक, आपका गाँव किधर है? मेरा गांव इधर से बराबर 200 किलोमीटर और आगे और आगे। किधर? ओंगोल मालूम है ना आपको? ओंगोल। हाँ हाँ उधर है, क्या था, मैं मेरा गाड़ी जाता है डेली। डेली ओंगोल जाता है। डिमांड है ना ओंगोल में। हाँ डीमार्ट डीमार्ट। अभी मैं डिमांड से ही आ रहा हूँ। मेरे को पता है, तो मैं उधर भी आएगा भैया। उधर से ही आ रहा हूँ मैं अपना। नागपुर से उज्जैन कितना दूर? मैं नहीं गया भाई, लेकिन मालूम नहीं है उधर ही हमारे साथ। ओके ओके, आप ट्रेन से जाना। ट्रेन से? हाँ, ओके ट्रेन से अच्छा रहेगा क्योंकि बहुत दूर है, गर्मी बहुत है। ఓకే ఓకే. సో అన్న ఏం చెప్తున్నాడంటే అక్కడ చాలా వేడి వాతావరణం, ట్రైన్లో వెళ్తే చాలా బెటర్ అని చెప్తున్నాడు. సో చూద్దాం మనం ఫస్ట్. आप नागपुर तक एक ही आदमी है? हाँ, నాగ్పూర్ దాకా అన్న ఒక్కడేనంట. సో ఈరోజు మంచి కంపెనీ అన్నమాట అన్నకి నేను, అది సంగతి. సో చూద్దాం ఈరోజు బ్లాగ్ ఎక్కడ ఎండ్ అవుతుందో నాకే తెలీదు. టైం వచ్చేసి 6 అయితే అవుతుంది, 6:30 అయింది. సో ఇంకా చీకటి పడలేదు అనమాట, లారీలో వెళ్తూనే ఉన్నాం. సో ఈ లారీ ఎక్కడి వరకు వెళ్తుందో నాకు తెలియదు, బట్ అన్న అయితే నాగ్పూర్ వరకు డ్రాప్ చేస్తా అని చెప్పాడు. సో చూస్తున్నాం. సో గైస్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7:30 అయితే అవుతుంది. ఇప్పుడే నేను హైదరాబాద్కి ఇంకా 96 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నా. మేబీ ఈరోజు నేను హైదరాబాద్లో రెస్ట్ తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా నాగ్పూర్ అయితే జర్నీ చేయొచ్చు. ఏంటనేది క్లారిటీ అయితే తెలీదు. సో వీడియో అయితే ఎడిటింగ్ అయితే ఉందన్నమాట. సో చూద్దాం ఆన్ ది వే పోతూ. ప్రస్తుతానికి అయితే ఒక చిన్న కాఫీ బ్రేక్ కోసం అయితే ఆగానమాట. సో క్లారిటీ రావట్లేదు వీడియో ఆ సైడ్కి వెళ్తే. సో చిన్న కాఫీ బ్రేక్ కోసం అయితే ఆగాను. కాఫీ తాగేసి మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్. సో నేను ఏదైతే ఎగ్జాక్ట్గా మేడ్చల్ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నాను అనమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్దామా వద్దా అనిపిస్తుంది. యాక్చువల్గా ఆ భయ్య అయితే నాగ్పూర్ వెళ్తున్నాడు, బట్ ఏంటంటే ఆల్రెడీ వెహికల్ ఒంగోలు నుంచి ఎంటీగానే అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏదో లోడ్ దొరికింది పాపం. సో మన కోసం వాళ్ళ పనిని చెడగొట్టడం అది కరెక్ట్ కాదు. సో అందుకని చెప్పేసి నేనైతే దిగేశాను. ఇప్పుడు కూడా డిన్నర్ చేయడానికి పిలుస్తున్నాడు, ఇక్కడే ఆపాడంట. సో ఇప్పుడు ఏంటంటే నేను నైట్ ఇక్కడే ఎక్కడైనా పెట్రోల్ బంక్ చూసుకుందాం అనుకున్నా. సో ఇక్కడే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే ఉంది, పక్కనైతే కొంచెం ఏదో దాబా కూడా ఉన్నట్టుంది. సో ఇక్కడే ఫుడ్ తినేసి ఇక్కడే పడుకొని రేపు మార్నింగ్ ఫ్రెష్గా లేచి నైట్ కొంచెం ఎడిటింగ్ ఏదైనా చేసి అప్లోడ్ చేసేసి సో అక్కడ నుంచి చిన్నగా లారీ అయితే లేదా ఏదైనా పట్టుకొని సో ఫస్ట్ అయితే సిటీ క్రాస్ చేసి నాగ్పూర్ అయితే వెళ్ళిపోదాం. నేనైతే డైరెక్ట్గా ఇండోర్ వెళ్ళిపోదాం అనుకున్నా. ఇండోర్ నుంచి ఉజ్జయిన్ అయితే దగ్గరగా ఒక 70 to 100 కిలోమీటర్స్ మధ్యలో అయితే ఉంది. చాలా ఈజీగా ఉంటుంది నేను రీచ్ అవ్వడానికి. సో అది ప్లాన్. సో 2 రోటీ అండ్ మిక్స్డ్ వెజ్ కర్రీ అయితే ఆర్డర్ పెట్టా, అండ్ వాటర్ వచ్చేసింది. సో తినేసి పక్కనే పెట్రోల్ బంక్ ఉంది, నైట్ క్యాంపెయిన్ చేసి పడుకోవడం. ఇంకా ఎడిటింగ్ ఏమైనా ఉంటే 1 గంటలో చూసేసి అప్లోడ్ పెట్టేస్తా. ఇంకా దాని తర్వాత మన వాళ్ళు కాదు, ఆల్రెడీ బాడీ అంతా లాగేస్తుంది. దగ్గర 300 కిలోమీటర్స్ కవర్ చేసాయి, 350 కిలోమీటర్స్. ఇట్స్ ఎ రికార్డ్. ఒక లారీలో ఇంత దూరం జర్నీ చేయడం, ఒక రోజులో వాక్ అండ్ లిఫ్ట్ ఎంత దూరం రావడం అనేది ఇట్స్ ఎ రికార్డ్. సో గైస్ సోలోగా ట్రావెలింగ్ చేయడం ఎంత ఈజీయో క్యాంపెయిన్ 10 days కూడా అంతే కష్టం. నాకు అర్థమైంది. కింద మీద పడితే కానీ 1 గంట పట్టింది అది చేయడానికి, కాదే ఒక 20 minutes పట్టింది క్యాంపెయిన్ 10 రెడీ చేయడానికి. కానీ ఫస్ట్ టైం కదా, ఒక ఎక్స్పీరియన్స్ లేదు, ఏం లేదు. సో లేట్ అయిపోయింది అనమాట. మీకైతే చూపిస్తా చూడండి ఒకసారి. నేను క్యాంపెయిన్ 10 రెడీ చేయించాను, రెడీ చేశాను, ఏదో నాకు తెలిసినంతలో రెడీ చేశాను. కామెంట్స్ ఏం బ్యాడ్గా పెట్టకండి, చూడండి. అండ్ ఈ పెట్రోల్ పంప్ అయితే మటుకు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ అనమాట. సో వీళ్ళే నాకు పర్మిషన్ అయితే ఇచ్చారు. అన్న మేనేజర్ అన్న కూర్చొని ఉన్నారు. అడిగితే ఓకే అని చెప్పారు. సో వెంటనే వచ్చి పడుకున్నాను. సో మీకైతే ఒకసారి నా గూడారం నా ఈరోజు నేను ఉండబోయే నా రూమ్ చూపిస్తా చూడండి. సో చూసారా, ఇదేనమాట నా రూము. సో దిస్ ఈజ్ మై ఫ్లాట్ అనుకోండి, హౌస్ అనుకోండి. సో లోపలికైతే వెళ్ళిపోదాం. సో మన గూడారం, మన క్యాంపెయిన్ 10లోకి వెళ్ళే ముందు షూ అయితే రిమూవ్ చేసుకోవాలి కదా. సో ఒక సైడ్ పెట్టుకుందాం, ఉంటాయి షూస్, మళ్ళీ నైట్ తస్కరించకుండా. సో మొత్తం అయితే అయిపోయింది. సో లోపలికి వెళ్ళిపోతాం, రెడీ చూపిస్తా. అబ్బా గైస్, ఇది ఒకటి పడుకోవడానికి కష్టమే గైస్. ఎలాగోలా ముడుక్కొని పడుకోవాలి ఈ 10 రోజులు. కనిపిస్తున్నానా? సో అది ఈరోజు ఈ వీడియో. ఈరోజు వరకు ఇంతవరకు చేసిన అడ్వెంచర్ అయితే చాలు.
సో మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే అలా కొట్టేసి ఇలా కొట్టండి. ఇలా నేను కనిపిస్తా. వీడియోస్ నేను కనిపించాలంటే మీరు నాక్ చేసుకోవాలి. సో ఇంతటితో ఈ వీడియోకి అయితే సైన్ అప్ చేస్తున్నా. బాయ్ బాయ్.